నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కార్తిక్ కటారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, రాజశేఖర్ హాస్పిటల్స్, కొత్తపేట, గుంటూరు. అండ్ హెడ్ఏక్స్ లో మరొక మేజర్ హెడ్ఏక్ ఒకటి ఉందండి. అదేంటంటే హెడ్ఏక్ లోనే ప్రైమరీ దాంట్లోనే మనకు ఒక సబ్ వేరియంట్ టెన్షన్ హెడ్ఏక్ ఉంది. టెన్షన్ హెడ్ఏక్, ఈ టెన్షన్ హెడ్ఏక్ చుట్టూ కూడా మన తల భాగం మొత్తం కూడా ఒక గుడ్డ కడితే ఎట్లా ఉంటుందో, తలగుడ్డ కట్టుకుంటే ఎట్లా ఉంటుందో, అది టైట్ గా కట్టుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది హెడ్ఏక్. దీన్ని టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ అంటారు. తీపి, పులుపు, ఉపవాసాలు ఇలాంటి ఎక్కువ చేసే వాళ్ళకి ఈ టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్, కొంచెం రక్తహీనత ఉన్న వాళ్ళకి, డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్, నిద్రలేమి ఉన్న వాళ్ళకి కూడా ఈ టెన్షన్ హెడ్ఏక్ వస్తుంది. దీనికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏవి ఉండవు. కాబట్టి దీన్ని గుర్తించటం, మనం ఏదైతే చేస్తే ట్రిగర్, ఏదైతే మనం ఈ టెన్షన్ హెడ్ఏక్ ట్రిగర్ అవుతుందో ఆ ట్రిగర్ పాయింట్ తీసేస్తే ఆటోమేటిక్గా ఇది తగ్గిపోద్ది. దీనికి కూడా మనం మనం మామూలుగా నార్మల్ హెడ్ఏక్ లాగానే మంచిగా ఎన్ఎసైడ్స్, పారాసిటమాల్ తోనే వీలైనంత వరకు టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్స్ ని అరికట్టవచ్చు. నెక్స్ట్ హెడ్ఏక్స్ లో ఇంకొక సబ్ వేరియంట్ వచ్చేటప్పటికి క్లస్టర్ హెడ్ఏక్ అండి. ఈ క్లస్టర్ హెడ్ఏక్ మేజర్ గా ఒక కంటి చుట్టూ ఎక్కువ పెయిన్ రావటం, కంట్లో నీరు రావటం, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారు. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటే జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి నొప్పి మీరు చూసి ఉండరు. అప్పటికి గ్రాడ్యువల్ గా వచ్చి 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 ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ బాగా పెరిగిపోయి ఒక కన్ను వాపు రావటం, కంట్లో నుంచి నీళ్లు రావటం, ఇలాంటివి చూసినప్పుడు దీన్ని మనం క్లస్టర్ హెడ్ఏక్ కింద తీసుకోవాలండి. ఈ క్లస్టర్ హెడ్ఏక్ అనేది 3 నుంచి 4 వారాలకి ఒకసారి రావటం, అలాగే సేమ్ 3 నెలలకి ఒక్కొక్కసారి రావటం, అట్లా క్లస్టర్స్ గా కొన్ని రోజులు రాకుండా కొన్ని రోజులు వచ్చి మళ్ళీ కొన్ని రోజులు అట్లా క్లస్టర్ గా రావటం. ప్లస్ ఇది ఏదైతే ఈ కంటి చుట్టూ ఇబ్బంది జరగటం, కొన్నిసార్లు కంటి చూపు తగ్గటం, గ్లకోమా అంటారు, నీటి కాసులు, వీటి వల్ల కూడా ఆ గ్లకోమా వ్యాధి ఉండటం వల్ల కూడా ఈ క్లస్టర్ హెడ్ఏక్ అనేది మనం మోస్ట్ ప్రాబబ్లీ చూస్తాం. క్లస్టర్ హెడ్ఏక్స్ కి ఇప్పుడు మనం క్లస్టర్ హెడ్ఏక్స్ గురించి ఎట్లా వస్తుంది ఏంటనేది చూసాం. క్లస్టర్ హెడ్ఏక్స్ ఒక సిమ్టమ్స్ కూడా మనం ఈ మన ఫేస్ లో ఉండేటువంటి ఫేషియల్ నర్వ్ కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ లా కూడా మనకి వస్తాయండి. మ్యాగ్జిలరీ, మ్యాండిబులర్ అండ్ ఆఫ్థాల్మిక్ బ్రాంచెస్ ఆఫ్ ఫేషియల్ నర్వ్, మ్యాగ్జిలరీ, మ్యాండిబులర్ అండ్ ఆఫ్థాల్మిక్ బ్రాంచెస్ ఆఫ్ ఫేషియల్ నర్వ్ త్రూగా కూడా మనకి ఈ పెయిన్ అనేది మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు ఈ క్లస్టర్ హెడ్ఏక్. దీనికి న్యాచురల్ రెమెడీస్ వచ్చేసి ఫేషియల్ మసాజెస్ అండ్ హెయిర్ పుల్లింగ్ ఎక్సర్సైజెస్, కొన్ని న్యాచురల్ గా పద్ధతులు ఉన్నాయి ఈ క్లస్టర్ హెడ్ఏక్ ని తగ్గించుకోవడంలో. కమింగ్ టు సైనస్ హెడ్ఏక్. ఈ సైనస్ హెడ్ఏక్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుందండి, కొంచెం ఫేవరిష్ గా కూడా వస్తుంది. ఎందుకంటే ఈ సైనసైటిస్ ఏదైతే మనకి గాలి గదులు ఉన్నాయో, మ్యాగ్జిలరీ, ఫ్రాంటల్ సైనసెస్, ఎయిర్ సైనసెస్ ఉంటాయి, ఈ గాలి గదుల్లో చేరినటువంటి ఏ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ సైనసైటిస్ వచ్చి, ఈ సైనసైటిస్ వల్ల మనకి తల భాగం అంతా నొప్పి రావటం, ఇది అసోసియేటెడ్ విత్ ఫీవర్ ఉండటం, హై గ్రేడ్ ఫీవర్ ఉండటం, పోస్ట్ నాజల్ డ్రిప్, మనం పడుకోగానే ముక్కులో నుంచి నీరు కొంచెం గొంతులోకి రావటం, ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ తో మనం ఏదైతే సైనస్ హెడ్ఏక్ ని మనం వేరియేషన్ చేసుకోవచ్చు. ఈ సైనస్ హెడ్ఏక్ కొంచెం బాగా ఆవిరి పీలవటం, ప్లస్ నాజో క్లియర్ డ్రాప్స్ అని మనకు దొరుకుతాయి. ఆ నాజో క్లియర్ డ్రాప్స్ తో ప్లస్ అప్రోప్రియేట్ యాంటీబయోటిక్ తో ఈ సైనసైటిస్ గా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి అసోసియేటెడ్ విత్ సైనసైటిస్ ఇదే, కాబట్టి సైనస్ హెడ్ఏక్ అంటారు. అండ్ నెక్స్ట్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి హెడ్ఏక్ వస్తుంది. ఎప్పుడైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్, ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు రావటం, ప్లస్ ప్రెగ్నెన్సీలో రావటం, కొన్నిటువంటి ఈస్ట్రోజన్ వాటి వల్ల వచ్చినటువంటి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే హెడ్ఏక్స్ ఆటోమేటిక్ గా ఆ ఎపిసోడ్ ఇది కంప్లీట్ అవగానే ఆటోమేటిక్ గా ఇవి తగ్గిపోతాయి ఉంటాయి హార్మోనల్ హెడ్ఏక్స్.